హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరెలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఆదివారం రోజండి. ఈరోజు మార్నింగ్ నిద్ర లేచాక చిన్న చిన్న పనులైతే పూర్తి చేసుకున్నాను. ఇంకా టిఫిన్‌లోకి ఈరోజు పూరి చేద్దామని ఇక్కడొచ్చేసి పూరి పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి. పూరి పిండి కలిపాక ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు పూరి కర్రీ చేద్దామని ఇంకా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బండి పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను. పోపు దినుసులు, పచ్చిమిర్చి, క్యారెట్టు, అలాగే బంగాళదుంప, ఉల్లిపాయలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా బాండీలో అయితే వేస్తున్నాననమాట. వీటినన్నిటిని ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నాను. ఇందులో చిటికెడు పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసి చక్కగా కలిపేసి బాగా ఏగిన తర్వాత నీళ్ళైతే పోస్తున్నాననమాట. ఇలా నీళ్ళు పోసేసిన తర్వాత ఎంతసేపున్నా అవ్వట్లేదు ఏంటని చూస్తే ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ అయిపోయిందండి. ఏంటి స్టవ్ ఆఫ్ అయిందని చూసాను, గ్యాస్ అయిపోయిందనమాట. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట గ్యాస్ అయిపోతుందని. ఇక ఏం చేయాలి, మా వారికైతే ఫోన్ చేశాను. ఇంట్లో ఇంకొక సిలిండర్ ఉండాలి, అది లేదు. వేరే వాళ్ళకి ఇచ్చారనమాట, తెలిసిన అన్నయ్య వాళ్ళకి ఇచ్చారు. ఇక మా తమ్ముడికి ఫోన్ చేసి చెప్పమన్నారనమాట మా వారికి అక్కడ ఫోన్స్ అయితే కలవన్నమాట, నార్మల్ కాల్స్. ఫారెన్ వెళ్ళారు కదా. ఇంకా మా తమ్ముడికి అయితే ఫోన్ చేశాను. ఈరోజు డ్యూటీ ఉందన్నమాట. నిన్నెళ్ళి ఇంకా ఈరోజు కూడా డ్యూటీ ఉందని కంపెనీలోనే ఉన్నారు. ఓటీ ఉందనమాట, ఎక్స్ట్రా డ్యూటీ పెట్టారు ఆదివారం రోజు కూడా. ఇంకా మా తమ్ముడికి ఫోన్ చేస్తే ఇంకా చెప్తానక్క అని అయితే అన్నారు. వాళ్ళకి చెప్తే సిలిండర్ తీసుకొస్తానని అయితే అన్నారంట. ఇక 11 వరకు అయితే చూసామండి, సిలిండర్ అయితే తీసుకొని రాలేదు. ఇక పిల్లలు ఆకలి అవుతుంది అంటున్నారని ఇంకా నేనైతే బయటకెళ్ళి టిఫిన్ అయితే తీసుకొచ్చేసాననమాట. మా పాపని ఇంట్లో ఉంచి ఇలా అంకుల్ వస్తే సిలిండర్ పెట్టమని చెప్పమ్మా అని అయితే చెప్పాననమాట. రెగ్యులేటర్ కూడా పెట్టేయమని చెప్పాను. ఇంకా మేము టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళిన తర్వాత వచ్చారంట. వచ్చేసి ఇంకా సిలిండర్ పెట్టేసి వెళ్ళారంట. మా పాప చెప్పింది మేము వచ్చేసిన తర్వాత, మమ్మీ మీరు వెళ్ళాక వచ్చారు అంకులు, ఇలా పెట్టేశారు, వెలిగించి కూడా చూపించారు, లీక్ అవ్వట్లేదని చెప్పారని అయితే చెప్పింది. సరేలే అని అయితే చెప్పేశాను. ఇంకా ఈలోపు టిఫిన్ తెచ్చుకున్నాం కదా, ఇంకా అవైతే తిన్నామండి. టిఫిన్ దగ్గరికి హోటల్ దగ్గర అయితే చాలామంది ఉన్నారనమాట. ఈరోజు సండే కదా, 11 అయినా సరే అండి ఇంకా జనాలు చాలామంది ఉంటూనే ఉన్నారు. కొంచెం టిఫిన్ తీసుకొని రావటం లేట్ అయిపోయిందనమాట. వచ్చేసరికి సిలిండర్ పెట్టేసి అయితే వెళ్ళారంట అన్నయ్య. ఇంకా వచ్చేసిన తర్వాత తిన్నాక మిషన్లో అయితే ఈరోజు బెడ్షీట్స్ అయితే వేసానండి. ఇంకా అవి తీసి ఆరేసానమాట, బెడ్షీట్స్ తీసుకొచ్చి. ఇంకా తర్వాత పిల్లలిద్దరికీ తలస్నానాలు అయితే చేయించేసాను. నెయిల్స్ అయితే కట్ చేశానమాట. ఇంకా మధ్యాహ్నానికి రైస్ వేసి ఏదైనా కర్రీ చేద్దాం అనుకున్నాను. ఇంకా మా బాబు ఇద్దరు పూరీ కావాలని అయితే అన్నారనమాట. ఇంకా సరే పూరీ కావాలంటున్నారు కదా, ఎటు కలిపే ఉంచాను. ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టాను కదా అని తీసి ఇంక ఇప్పుడైతే పూరీ కర్రీ అయితే చేస్తున్నానండి. ఇవి చక్కగా ఉడికిన తర్వాత కొంచెం శనగపిండిలో నీళ్ళు పోసి ఇలా జారుడుగా కలిపి ఇందులో అయితే వేసేస్తున్నాను. ఇవి కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తే ఇక్కడ మనకి కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయట్లేదండి. ఇంకా ఒకటేసారి పూరీలు కూడా చేద్దామని ఇంక ఈ కర్రీ అయితే పక్కన పెట్టేస్తాను అయిపోయిన తర్వాత. ఇంకా బాండీ తెచ్చుకొని బాండీ అయితే పెట్టేసి ఆయిల్ పోసామంటే ఆయిల్ వేడవుతూ ఉంటుంది. ఈలోపు మనం పూరీలు అనేవి రుద్దుకోవచ్చు అని అయితే అనుకున్నాను అనమాట నేను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇంట్లో వంట చేసేటప్పుడు గ్యాస్ అయిపోవటం, అలాగే ఇంట్లో ఎక్స్ట్రా సిలిండర్ లేకపోవటం ఎప్పుడైనా జరిగిందా? మాకైతే ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం. ఎప్పుడు సిలిండర్ ఉంటూనే ఉంటుంది. ఈసారి ఊరు వెళ్ళాం కదా, అందువల్ల ఇంకా మా వారైతే తెలిసిన వాళ్ళకి ఇచ్చారనమాట. ఎవరన్నా తీసుకున్నా కానీ వెంటనే ఇస్తారు. ఇంకా మా వారు ఎటు ఫారెన్ వెళ్ళారు, మేము లేవు కదా అని ఇంకా వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారంట. ఇంక ఇప్పుడైతే గ్యాస్ అయితే ఎంచక్కా రెగ్యులేటర్ కూడా పెట్టేసి వెళ్ళారండి. నాకైతే రెగ్యులేటర్ పెట్టడం రాదు. పెడతాను కానీ భయం అనమాట. నేను పెట్టిన తర్వాత వెలిగించాలంటే లీక్ అయిద్దేమోనని కొంచెం భయం ఉంటుంది. అందుకే నేను ఇంకెప్పుడు పెట్టను. ఒకసారి మా వారు ఉన్నప్పుడు పెట్టడం ట్రై చేశాననమాట. చక్కగానే పెట్టాను, వెలిగించాను, చక్కగానే వెలిగింది. అయినా కానీ నాకు ఎందుకో కొంచెం భయం వస్తుంది అనమాట పెట్టాలంటే రెగ్యులేటరు. ఓకే అండి. ఇంక ఇక్కడైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టాను కదా, వేడవుతూ ఉంటుందని ఇంక ఇక్కడ పూరీలు అయితే రుద్దుతున్నాను అనమాట. నేను పూరీలు రుద్దేటప్పుడు మధ్యలో మా బుడ్డోడు వచ్చి, మమ్మీ నేను పూరీలు రుద్దుతాను, హెల్ప్ చేస్తాను, నువ్వు వెళ్ళి పూరీలు చేయిపో అని అయితే చెప్తూ ఉన్నాడనమాట.
వద్దు నేను చేస్తానంటే ఏమన్నా వింటాడా? అస్సలు వినడు. నేను ఆయిల్ మాత్రం ఎంత పెట్టుకున్నాడండి తలకి. ఆయిల్ పెట్టుకోవద్దురా తలస్నానం చేశాక అని చెప్తే అస్సలు వినలేదు. కొబ్బరి నూనె తీసుకొని మొత్తం తలకైతే జిడ్డు జిడ్డుగా పెట్టుకున్నాడనమాట. ఇదిగో ఇక్కడైతే పూరీలు చేస్తున్నాను. చక్కగా పొంగుతున్నాయి కదా. పూరీలు అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఇష్టమైన టిఫిన్ ఏమన్నా ఉందంటే పూరి. మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. ఎక్కువ దోశ తింటారనమాట పిల్లలు వచ్చేసి. ఈరోజు ఇంకా సండే కదా, పిల్లలైతే పార్కుకి వెళ్దామని గోల గోల చేస్తున్నారనమాట. సర్లే వెళ్దాం, ఈవినింగ్ వెళ్దామంటే అసలు ఏమన్నా వినట్లేదు. ఇప్పుడే వెళ్దాం మమ్మీ, తినేసిన తర్వాత వెళ్దామని అయితే అంటున్నారు. ఈరోజు వాతావరణం కొంచెం కూల్గా ఉందన్నమాట. ఎండ లేదు, చల్ల చల్లగా ఉంది. వర్షం వస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. వెళ్దాం మమ్మీ, ఈరోజు ఎండ లేదు కదా అని అయితే గోల చేస్తున్నారు. ఇంకా వాళ్ళు గోల చేసినా సరే ఈవినింగ్ వెళ్దామని ఇంకా మేమైతే 4కి అయితే బయలుదేరుతున్నామన్నమాట పార్కుకి వెళ్దామని. ఇంకేటో వీళ్ళైతే చెప్తుంటే అస్సలు వినేటట్లేరు కదా. అందుకని వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను, 2 బాటిల్స్. కొంచెం దూరం అనమాట పార్కు. ఇక్కడ వాటర్ కావాలని గోల చేస్తారనమాట. మళ్ళీ అక్కడ బాటిల్ ఎక్స్ట్రా తీసుకోవటం ఎందుకులే, ఇంటి దగ్గర నుంచి వాటర్ తీసుకెళ్తే బెస్ట్ కదా అని ఇంకా మా పిల్లలకి చెరొక బాటిల్ అయితే తీసుకున్నారు. ఒకటే పెద్ద బాటిల్ ఉంది, అది తీసుకుని వెళ్దాము లీటర్ బాటిల్ అంటే వద్దు, నా బాటిల్లో నేనే తీసుకెళ్తానని వాళ్ళు స్కూల్కి తీసుకెళ్తారు కదా, ఇంకా అవే బాటిల్స్లో తీసుకున్నారనమాట వాటరు. ఇదిగో ఇక్కడ పార్క్ దగ్గరికి అయితే వచ్చామండి. ఈరోజు సండే కదా, చాలామంది వచ్చారనమాట. పిల్లలు ఎంచక్కా సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి చాలా బాగుంటుందండి పార్కు. ఎంచక్కా సరదాగా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉంటారు. మా పాప అయితే ఉయ్యాలు ఊగుతుంది, మా బుడ్డోడు పాప ఇద్దరు ఉయ్యాలు అయితే ఊగుతున్నారనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఉయ్యాలు అయితే అసలు ఖాళీ ఉండవు. మా పాప చూడండి, స్లోగా ఊగమన్నా కానీ అసలు ఎంత ఫాస్ట్గా ఊగుతుందో భయమే లేదు. ఎప్పుడు అలవాటు అనమాట వీళ్ళకి ఉయ్యాల ఊగటం. నాకు కూడా చాలా ఇష్టం అండి ఉయ్యాల ఊగటం అంటే. చిన్నప్పుడైతే మనకి అట్ల తద్దప్పుడు ఉయ్యాలు అయితే కడుతూ ఉంటారు కదా, ఎప్పుడు అట్ల తద్ది వస్తుందా, ఎప్పుడు ఉయ్యాలు ఊగుదామా అని అయితే ఎదురు చూస్తూ ఉండేవాళ్ళని. ఇక్కడైతే పార్కులు ఉంటాయి కానీ ఇంకా మనకి ఊళ్ళల్లో అయితే చెట్లకి తాళ్ళతోటి ఉయ్యాలు వేసేవాళ్ళు కదా తద్ది తీర్చేటప్పుడు. అప్పుడు ఎదురు చూస్తూ ఉండేదాన్ని అనమాట, అట్ల తద్ది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఉయ్యాలు ఊగుదామా అని. పెద్ద పెద్ద గుంజలు ఉంటాయి కదా, వాటితోటి కూడా కట్టేసి ఉయ్యాలు కట్టేవాళ్ళు. భలే సరదాగా అనిపించేది. ఇక కొంతసేపు అయితే పిల్లలు ఆడుకున్నారండి. ఇంకా ఆడుకున్న తర్వాత ఇంకా వెళ్దామని అయితే అనుకుంటున్నాము. ఇక్కడ కొంచెం దూరంలో ఇంకొక పార్క్ ఉందండి, ఎక్సర్సైజ్ పార్క్ అండి అది పెద్దవాళ్ళకి. ఇక్కడ వచ్చేసి పిల్లలు సరదాగా ఆడుకోవటానికి ఉంటే, అక్కడ పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి అయితే ఉంటుందన్నమాట. అక్కడ పిల్లలు ఆడుకోవటానికి అయితే ఏమి ఉండదు, కొంచెం 1-2 జారుడు బండి అట్లాంటివి అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా అన్ని ఎక్సర్సైజ్కి సంబంధించినవే ఉంటాయి. ఇక ఇక్కడైతే కొన్ని ఫ్లవర్స్ కోస్తామని పిల్లలు అయితే కోస్తున్నారనమాట. బాగున్నాయి కదా అనుకుంటూ. మా అమ్మ ఇదిగో నీకే అని అయితే ఇస్తుంది మా పాప. ఇక్కడైతే బాగుందండి వాతావరణం అంతా కూడా. ఈరోజు వ్యూ బాగుందన్నమాట, మబ్బు పట్టినట్టుంది కదా, చాలా సరదాగా హ్యాపీగా అనిపించింది ఇలా పిల్లలతో బయటికి రావటం. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. కొంచెం దూరమే అండి పార్క్ వచ్చేసి. మళ్ళీ మాకైతే వాకింగ్ అనమాట, వాకింగ్ లాగా అనిపించింది. డైలీ ఇలా రావచ్చు వాకింగ్కి, వస్తే చాలా మంచిది మన ఆరోగ్యానికి అనమాట, చాలా మంచిది. ఎక్కువ నడుస్తూ ఉండాలంటండి, ఎక్కువ నడుస్తూ ఉంటే హార్ట్కి మంచిదంట. ఇదిగో మేమైతే ఎక్సర్సైజ్ పార్కుకి అయితే వచ్చేసాము. మా బుడ్డోడు చూడండి, అసలు వద్దురా అవి పెద్దవాళ్ళు చేసేవి, నువ్వు చేయకూడదు అంటే ఏమన్నా వింటున్నాడా, నిలబడి చేస్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, ఎవరు లేకపోయినా ఇవైతే అలానే ఊగుతున్నాయి అనమాట. ఇంకొక బుడ్డోడు వచ్చి దానిపైన కూర్చుంటున్నాడు, ఆగిద్దేమోనని ఆపుతున్నాడు అనమాట. అది ఆగట్లేదు, భలే ఊగుతుంది కదా ఎవరు లేకపోయినా కానీ. నాకైతే భలే అనిపించింది, ఇదేంటి అసలు ఎవరు లేకపోయినా అలా ఊగుతుందని అయితే అనిపించింది అనమాట. అంటే ఎవరు ఊగి ఎక్సర్సైజ్ చేసి వెళ్ళిపోయారనమాట. అందుకని అది అలానే గాలికి వస్తుందేమోనైతే నేను అనుకున్నాను. ఇక్కడైతే ఇదేదో ఎక్సర్సైజ్ చేద్దామన్నట్టుగా ట్రై చేస్తున్నాను. మన వాళ్ళైతే అసలు అవ్వట్లేదు అనమాట. ఏదో సరదాగా అలా వచ్చాము. అందరూ ఎక్సర్సైజ్ చేయడానికి వస్తే మేము మాత్రం పిల్లలతో సరదాగా అలా టైంపాస్ చేద్దామన్నట్టుగా వచ్చేసామన్నమాట ఈ పార్కుకి. ఎప్పుడు చేయకుండా మనం ఇలా చేసామంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. ఒకసారి అలా చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత చేతులు అయితే పట్టేసినాయి అనమాట. అందుకే నేను ఎక్కువైతే ఏం చేయట్లేదు, ఊరికి సరదాగా అలా చేస్తున్నాను అంతే. కానీ రెగ్యులర్గా చేసామంటే చాలా మంచిదండి హెల్త్కి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నారనమాట.
వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు కూడా వ్లాగ్ పెట్టాననమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఇంకెళ్దామని అయితే అనుకొని బయలుదేరుతున్నామండి. పిల్లలైతే వెళ్తున్నారనమాట. నేనేదో సరదాగా ఇదైతే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా ట్రై చేస్తున్నాను. కానీ నాకైతే భయమేస్తుంది. ఇదేంటో అటు ఇటు ఊగుతుందనమాట. కింద పడతానేమో నన్నైతే అనిపించింది. వామ్మో వద్దులనైతే అనిపించి దిగేసాననమాట. ఇంకా తర్వాత మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నామన్నమాట. ఇంటికెళ్ళే దారిలో మాకు మధ్యలో అయితే కొన్ని ఫ్రూట్స్ అయితే కనిపించినాయండి. ఇంకా పిల్లలు ఫ్రూట్స్ తీసుకోమని అయితే గోల చేస్తున్నారు. అందుకని తీసుకుందామని అయితే వచ్చేసాము. నేరేడు పండ్లు అంటే నాకు చాలా ఇష్టం అండి. మామిడికాయలు, నేరేడు పండ్లు చాలా ఇష్టంగా తింటాను. ఇగో నేరేడు పండ్లు అయితే పావు వచ్చేసి 50 రూపాయలు అంటండి. అమ్మో 50 రూపాయల అని అనిపించింది అనమాట. జామకాయలు హాఫ్ కిలో 50 రూపాయలు హాఫ్ కిలోనా కిలోనా హాఫ్ కిలో కాదు కిలో అనుకుంటా. కిలో 50 రూపాయలు అనమాట జామకాయలు. అలాగే మామిడికాయలు అయితే తీసుకోవట్లేదు. ఇక్కడ వచ్చేసి నేను జామకాయలు ఒకటే తీసుకుంటున్నాను, ఇంకేం తీసుకోవట్లేదు అనమాట. ఇవి తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసాక అవైతే పక్కన పెట్టేశాను. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి అనమాట స్టాండ్లో. ఇంక ఇవన్నీ సర్దేద్దాం అన్నట్టుగా సర్దేస్తున్నాను. మీకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే మామిడికాయ అలాగే నేరేడు పండు చాలా ఇష్టంగా తింటాను, ఈ రెండు కూడా. అలాగే బత్తాకాయ ఉంటుంది కదా, అది కూడా చాలా ఇష్టం అనమాట. ఈ మూడే నేను ఎక్కువ ఇష్టంగా తింటాను. అలాగే వాటర్ మిలన్ కూడా తింటానండి. పుచ్చకాయ అంటే కూడా ఇష్టమే అనమాట. అంటే ఫ్రూట్స్ ఎక్కువ అన్నీ ఇష్టపడుతూనే ఉంటాను. మనకి రెగ్యులర్గా దొరికాయి, సీజన్ వారీగా దొరుకుతూ ఉంటాయి కదా, అవి తింటూ ఉంటాను అనమాట. ఇంకా మనకి ఫ్రూట్స్లో తెలియనివి కూడా చాలా రకాలు ఉంటాయి కదా, ఇంకా అవైతే తెలియని అయితే చాలా తక్కువ తినను. కివి అలాగే ఇంకా కొన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి తెలుసు రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి. వాటిల్నే తక్కువ అనమాట ఇంట్రెస్ట్గా తినలేను. ఇంకా నాకు ఫ్రూట్స్లో తెలియనివి అయితే చాలానే ఉన్నాయండి బాబోయ్. వాటిని చూడటమే కానీ వాటి పేర్లు కూడా తెలియదు అనమాట. ఈ మధ్య కొన్ని చాలా అయితే చూస్తూ ఉన్నాను. ఓకే అండి, ఇంకా గిన్నెలు అయితే సర్దటం అయిపోయిందండి. అవి సర్దేసిన తర్వాత ఇక్కడ తోమాల్సిన గిన్నెలన్నీ షింక్లో వేసేసి ఈ గిన్నెలు అయితే తోముదామని అయితే తోముతున్నాను. జామకాయలు అయితే తీసుకొచ్చాను అన్నాను కదా, అవైతే బుట్టలో పెట్టి కడిగేసాను అనమాట. కడిగేసి పక్కనైతే పెట్టేశాను. ఇక నుంచి నేను వారంలో రెండు రోజులు లైవ్ ఇద్దాము, మిగతా రోజులు వీడియోలు పెడతామని అయితే అనుకుంటున్నాను. నేను రెగ్యులర్గా వ్లాగ్స్ పెడుతుంటేనేమో లైవ్ ఇవ్వట్లేదని అయితే అంటున్నారు. లైవ్ ఇస్తేనేమో మీ వ్లాగ్స్ మిస్ అవుతున్నాము, వ్లాగ్స్ పెట్టండి అని అయితే అంటున్నారనమాట. ఇక ఇదంతా కాదు, వారంలో 2 రోజులు లైవ్, ఒక 5 రోజులు వీడియోలు పెడదాంలే అని అయితే అనుకుంటున్నాను. మీరేమంటారు ఏంటనేది కూడా కామెంట్ చేయండి. డైలీ లైవ్ ఇచ్చిన వ్లాగ్స్ మిస్ అవుతామంటున్నారు. వ్లాగ్స్ చేస్తేనేమో లైవ్ ఇవ్వట్లేదు ఏంటని అడుగుతున్నారు. ఇక అందుకని నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఏది చేస్తే బెస్ట్ ఏంటనేది కూడా కామెంట్ చేయండి. మీ సలహా కూడా తీసుకుంటే మంచిది కదా అని అయితే నాకు అనిపిస్తుంది. అలాగే చాలామంది సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, షార్ట్ వీడియోలు కూడా చేయండి అని అయితే చెప్తున్నారు. షార్ట్ వీడియోలు కూడా చేస్తున్నానండి. షార్ట్ వీడియోలకు కూడా ఎక్కువ వ్యూస్ అయితే రావట్లేదు అనమాట. నేను షార్ట్ వీడియోలు కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకే అండి, ఇంకా ఈ గిన్నెలు అయితే తోమటం అయిపోయిందండి. స్టాండ్లో పెట్టాను. స్టాండ్ అయితే అక్కడ పక్కన సెల్ఫ్లో పెట్టేసి కొన్ని వాటర్ పెడితే తుడుస్తున్నాను అనమాట. ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.